పిలిచాడో టెండర్, ఆ టెండర్ లోనే ఉంది పెద్ద బ్లండర్. ఫైనల్ గా జరిగింది ఓ వండర్. అసలు ఇంతకీ ఏంటా టెండర్ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నాది పల్లె. సౌండ్ కట్టు బాగాలేదు అనసూయరా, నువ్వు అనవసరంగా అలవాటు చేసావు. రండి రండి. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నాది పల్లెట్ట రంగరంగా. ప్రేమరాగం అతీమ తాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయ రోగం అంట కట్టేసిపోతుంటే వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నాది పల్లెట్ట రంగరంగా. ప్రేమరాగం అతీమ తాళం జంట కచేరి చేస్తుంటే చాలు 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 చాలు. ఏదో నేను ప్లాన్ చేసుకోలేదు, మీరు ప్లాన్ చేశారు. మంచయోగం మాయ రోగం. చాలే, సాక్షాత్తు వాటర్ ట్యాంకరే వాటర్ లో నాట్యం చేసినట్టు దాగు. అది కాదండి, నేను విజయశాంతి లాగా మీద నుంచి రైన్ పడుతూ ఉంటే విజయశాంతి రెయినా? విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ లాగా ఉన్నాం. విజయశాంతి రెయిన్ అంట. మా ఇద్దరులో ఎక్కడైనా ఏ కోసైనా మీకు మొగుడు పిల్లలు కనపడుతున్నారండి? ఎక్కడైనా కలపనారాయి పక్కన చిన్న సైజు ఇటుకరాయి లాగా ఉన్నానే. మీరు ఒక్కరే అలా అంటారండి. పొద్దున్న పాల పోసేవాడు నన్ను అదోలా వాడు చూస్తున్నాడు. చూస్తుంది అందుకు కాదు, ఇప్పుడే గేదె దగ్గర పిండుకొచ్చాను, మళ్ళీ గేదెకే పోయాల్సి వస్తుందని వాడు బాధ. అయినా పాలు పోయించుకోవటం అంటే ఆల్రెడీ ఇంట్లో 2 గేదెలను కట్టేసా కదా. అవి పాలు ఇవ్వట్లేదండి. ఈ అంబానీ గారు జియో సిమ్ముల్లాగా జియో గేదెలను కూడా వదిలితే బాగుండు, అన్లిమిటెడ్ పాలు పిండుకోవచ్చు. అక్కడ రాదు, ముందు ఇక్కడ రా, స్కిట్ చేయాలి. ఇవన్నీ సర్దీసి వస్తానండి. ఇప్పుడు అది ఇంపార్టెంట్, స్కిట్ ఇంపార్టెంట్. భూకంపం వస్తుంది బయటికి రావే అంటే చీర మార్చుకొని వస్తానందంట. అయినా మనం ఎలాగున్నోళ్ళో రావాలనుకుంటాం, అలా రారు, ఇలాంటి వాళ్ళే వస్తారు మనకి. అంటే నేను తగ్గడం కుదరదా అండి? ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గటం, నువ్వు తగ్గటం ఈ జన్మకు జరగదే. ఈ మధ్య ప్లాస్టిక్ కవర్లు కూడా సీజ్ చేశారు. అని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు మొత్తం సీజ్ చేసి పట్టుకెళ్ళడానికి ఇంకో ప్లాస్టిక్ కవర్ ఉంటే ఇస్తారా అని అడుగుతున్నారంట. అయినా మనం 10 ఏళ్లుగా బంగారంలా కాపురం చేస్తున్నాం కదండి. నీతో కాపురం చేయటం ఆగిపోయిన లారీకి దారం గట్టి లాగినట్టే ఉంటది. మీకు పిల్లలు కన్నానని ఆలోచన లేదండి. ఆపరేషన్ తర్వాత డాక్టర్లు కాపురం చేసాక మొగుళ్ళు ఒకటే చెప్తారే, మా ప్రయత్నం మేము చేసాం, ఏం జరుగుద్దో చూద్దాం. మీతోదంతా పైవాడిదే అంటాడు. టిఫిన్ తీసుకురా. చిన్నప్పటి నుంచి సంక్రాంతి వస్తే గంగిరెద్దును చూడాలని ఆత్రంగా చూసేవాడిని. దేవుడు నన్ను గమనించి గంగిరెద్దుని అయితే ఇచ్చాడు, కానీ నా లైఫ్ లో సంక్రాంతి లేకుండా చేశాడు. గొడవ పడితే మాట్లాడదేమో అని భయపడేవాడు ప్రేమికుడు, మాట్లాడితేనే గొడవ పడితేమో అని భయపడేవాడే భర్త. ఇదిగోండి గుజరాతీ దద్దోజనం. గుజరాతీ దద్దోజనం. ఆ ఫోన్ చూసుకుంటూ పరవానంలో చక్కెర బదులు ఉప్మా పోపేసి కలిపేస్తారు. అది కవర్ చేయడానికి గుజరాతీ దద్దోజనం, పంజాబీ పులిహార అని మనకు తగిలిస్తుంటారు అన్ని. దేవుడా ఇక చాలు లోపలికెళ్ళు. ఎవడైనా దేవుడా నాకు వరం ఇవ్వు అని కోరుకుంటాడు. ఇదేం కోరుకుంటా తెలుసా? దేవుడా నన్ను దేవతం చేయి, నేనే వరాలిస్తాను కోరుకుంటుంది. బుక్ అయినా చదువుకోవటం మీద ఎక్కడ చూద్దాం. రే అది ఏం చేస్తున్నావురా? జ్ఞాపక శక్తి పెంచుకోవటం ఎలా? బుక్ రాశాను రా, ఎక్కడ పెట్టాను జ్ఞాపకం రావట్లే. అవునరా, 3 రోజుల నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ సైలెంట్ లో పడిందిరా. ప్రపంచంలో టాప్ అబద్ధాల్లో కొన్ని ఉంటాయి. ఫోన్ సైలెంట్ లో ఉంది, నువ్వే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, ఇదే నా లాస్ట్ పెగ్గు, ఇవన్నీ అబ్బో. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం చెప్పమంటావురా? మర్చిపోతే చెప్పు, నేను చెప్తా. సరే, అదేదో బిజినెస్ టెండర్ ఉందన్నావు, దాని గురించి చెప్తానికే వచ్చాను రా. అరే టెండర్ ఓకే అయిపోయేలా ఉంది మనకి. ఒకవేళ టెండర్ ఓకే అయిందా 50-50. నాకు అదే కావాలి, ముందు డబ్బులు ఇంపార్టెంట్. అరే ఆ టెండర్ తాలూకా వాళ్ళే 2 డెలిగేట్స్ వస్తున్నారు ఇవాళ. వాళ్ళని మనం ఇంప్రెస్ చేసామా, డబ్బులన్నీ మనకి. నేను చూసుకుంటా కదా, పద. అది కొంచెం ఖర్చుతో కూడిన విషయం. ఖర్చు అంతా నాది పూచి, పద. ఏం సార్ అది? బాస్ కోపం వస్తే అలానే కాలు కొడతారు. కోపం వస్తే కాలు కొడతాడా? ఇంకా నయం బీపీ వస్తే బోరింగ్ కొడతాడా? ఉన్నాడు సార్, ఆ చేతుల మధ్యలో పిండి పెడితే పరోటా అయ్యేలా ఉంది.
మీ పేర్లు ఏంటి సార్ ఇంతకీ? నా పేరు తారా, ఆడి పేరు జువ్వ. ఇద్దరం అలా తారా జువ్వల్లాగా ఎగురుతూ ఉంటాం. బెడీ బాయ్, ఇంతకీ మీ పేర్లు? నా పేరు భూ, వీడి పేరు చక్రం. ఇద్దరం భూచక్రంలో మీ చుట్టూనే తిరుగుతుంటాం. బాగా టైర్డ్ అయ్యాం, ఫారెన్ నుంచి వచ్చాం కదా, కొద్ది రెస్ట్ కావాలి. ఏ దేశం నుంచి వచ్చారు సార్ మీరు? టైడ్ అయ్యారని చెప్తున్నారు కదా, బ్యాంకాక్ అయి ఉంటది. ఈ బ్యాగ్ లో ఏముంది సార్? ఏముంటాయిరా, పసుపు ఉప్పు నిమ్మకాయ అన్ని పెట్టుకొని తిరుగుతుంటాడు. ఛే, ఎందుకుంటారా? దారిలో ఎవరైనా కలపడితే పులిహార కలపడానికి. సెక్రటరీ, ఆ ₹1 అతనికి ఇచ్చేసావు కదా? ఇచ్చేసాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో జిఎస్టీ తగ్గించనంటున్నాడు. ఓ మై గాడ్, రోజుకు 40 నిమిషాలు వ్యాయామం చేశారంటే జిఎస్టీ తగ్గిపోద్ది. జిఎస్టీకి వ్యాయామానికి సంబంధం నేను ఏముంది? చెప్పేది జీ అంటే గ్యాస్ ట్రబుల్, ఎస్ అంటే షుగర్, టీ అంటే థైరాయిడ్. ఎందుకు మీకు చెప్పాలనిపించింది. సర్లే, మీకోసం గెస్ట్ హౌస్ అరేంజ్ చేసాం. సర్లే కానీ టౌన్ లో కొత్త సినిమాలు ఏమొచ్చాయి? వచ్చినాయి సార్. ఆలు మగల మధ్యాహ్నం ఒక అవార్డు పిక్చర్ వచ్చింది. అందులో మీరుంటే బాగుంటుందని అందరూ ఒకటే ఆశ. ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా చేశారు. మీకోసమే సార్. మరి ఇంకేం లేదా? ఇంకేముంటుంది సార్? ఏంటి సార్? నన్ను చూసే కూడా పుట్టడం అయితే భారతదేశంలో పుట్టాడు, కానీ బుద్ధులన్నీ బ్రిటిష్ వాళ్ళే వచ్చినాయి. ఇలాగని పిలిపిస్తాం. వాళ్ళేరి అమ్మాయి చూడడానికి చాలా డల్ గా ఉన్నట్టుందేంటి? అదేం లేదు సార్, ఆవిడ దాడి చేయటం మొదలైతే దావుద్ ఇబ్రహీం కూడా దండం పెట్టి పోతాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాను. ఏమంటావు? నీకు కరువు అంటాను. దాని వాయిస్ ఉంటే మృదువుగా ఉండే రాఘవ గారే ముత్యాల ముగ్గులో రావుగోపాలరావులో బిహేవ్ చేస్తుంటాడు. అయినా మనకి వాయిస్ తో పనే ఉంది. ఒరే, అమ్మాయిలతో డీల్ చేసే పద్ధతి అది కాదు. నేను చేస్తాను, చూడు చూడు బంగారం. బంగారం ఏంట్రా? అది కాదమ్మా, ఇలా వచ్చిన వాళ్ళందరూ నువ్వు కొట్టుకుంటూ పోతే ఎలా? నాకు ఒక్క దెబ్బకి ఎలా ఉంటే మీరు ఆ రోజు అన్ని దెబ్బలలో కొట్టుకున్నారా? వెళ్ళి ఏజు దీన్ని అల్లుడు గారు నువ్వేంట్రా యూట్యూబ్ వీడియోలు నా వీడియోలు లీక్ నేనేదో మాట్లాడుతున్నావు ఏంటి ఇది? నీకు అర్థం కాలేదా? ఇదేమో ఒప్పుకోదు, అదేమో మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకోదు. నువ్వు వెళ్ళి మందు సర్వ్ చేయి. నాకు ఈ ఏర్పాట్లు ఎందుకో బాగా నచ్చాయ్యా. మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేశారు మీరు. అంతే సార్, మేమంతే. ఎవరినైనా ఇంప్రెస్ చేయటం మాకు. ఇంప్రెస్ అయిపోయారంట. ఆ 70,000 రూపాయల డ్రా మాకే వచ్చేసింది. ఎంతరా? 70,000 రూపాయలు. 70,000? 70,000. ఒరే, ఇలా గెస్ట్ హౌస్ కి మందుకి వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో తెలుసా? 10 లక్షలు అయిందిరా. సరే, బెప్పంగాలో మనమైతే వచ్చాం. ఈ టెండర్కి ₹1,00,000 టికెట్లు వేసుకుని వాళ్ళు ఎలా వచ్చారా? అది కూడా మనమే వేసాంరా. అప్ అండ్ డౌన్. ఓహో, మొత్తం నువ్వే. నువ్వు పైన కోటు కింద నిక్కరు వేసినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిరా. రోజా గారు, బాగుంది. స్టార్టింగ్ రెయిన్ సాంగ్ తో అనసూయ గారి ఎంట్రీతో స్టార్ట్ అయింది. ఎంటర్టైనింగ్ బాగుంది. బాబు గారు బాగుంది, అది బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. గుడ్.